పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా, ఫలములు పొంద వేగమిరండి. ఫలములు పొంద వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా, పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్తేరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు కె సోమిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. కె స్వామిరెడ్డి ఆత్మకు మరియు దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నితి విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గురువిరెడ్డి ఆగ్నేశమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నితి విశ్రాంతి. సుధీర్ రెడ్డి సుష్మా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గురువిరెడ్డి జోజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌర్రెడ్డి, తిరుమల రెడ్డి, షౌర్రెడ్డి ఆత్మలకు నితి విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ తానుగుండ్ల మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం చిన్నాపురి విచారణ కీర్తిశేషులు కామినేని ఠాగూర్ గారి 7వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం జడ్చర్ల విచారణ 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి శిశిర పాల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ ప్రశాంతి, సుధీర్, ప్రమోద్ రెడ్డి, ఫాతిమా, మర్రెడ్డి, చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కేరళ కన్నూర్ రత్నగిరి విచారణ ఈరోజు విజయ్ గారి
మొదటి వర్ధంతి సందర్భంగా నికోలస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి తల్లి మేరీ, భార్య లిట్టి, సిస్టర్ బిను, సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ మరియు కూతురు అగాథ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ కూడా యెరూషలేము దేవాలయం యొక్క పతనాన్ని గురించి, రాబోయే రోజులలో దానికి జరగబోయేటువంటి అనర్థాన్ని గురించి నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నాయి. మరి యెరూషలేము దేవాలయము అనేటువంటిది సాక్షాత్తు దేవుని యొక్క నివాస ప్రదేశము, దేవుడు నివసించేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం. మరి అటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతము, అటువంటి గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందినటువంటి ప్రాంతము మరి ఈరోజు పతనానికి గురి అవ్వడానికి గల కారణాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వివరిస్తున్నాడు. ఎందుకు యెరూషలేము దేవాలయము పతనం అవుతూ ఉన్నదని క్రీస్తు ప్రభు వివరిస్తూ ఉన్నాడంటే, అందు నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపపు జీవితాన్ని జీవిస్తూ రక్షించినటువంటి రక్షకుడిని విడనాడి ఆ దేవుణ్ణి దూరముగా జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండడం వల్ల వారందరిని చూచి పరితాపకరమైనటువంటి పరిస్థితిలో ఆ క్రీస్తు ప్రభు యెరూషలేముకు జరగబోయేటువంటి అనర్థాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి నూతన నిబంధనలు మరి పునీత పౌలు గారు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. మన శరీరమే దేవుని యొక్క ఆలయం అని చెప్పేసి పునీత పౌలు గారు తాను రాసినటువంటి లేఖలలో విశ్వశ్రీ సభకు బోధిస్తూ ఉన్నారు. మరి మన శరీరమే దేవుని ఆలయము అయినటువంటి పరిస్థితుల్లో మరి దేవుడే సాక్షాత్తు మన యొక్క శరీరాలలో, మన యొక్క హృదయాలలో నివసిస్తూ ఉన్నప్పుడు మరి మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి? మరి మనం ఆ దేవుడు మనలో ఆవాసం ఉంటున్నప్పుడు పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక అలనాడు యెరూషలేము ప్రజల వలె దేవుణ్ణి విడనాడి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజుల్లో యెరూషలేము పురవాసులందరూ కూడా దేవుణ్ణి విడనాడి జీవించడం వలన ఆ యెరూషలేము పతనానికి లోనైనది. మరి మన శరీరము దేవుని యొక్క ఆలయాలని మనం ప్రకటిస్తున్నటువంటి మరి ఈ పరిశుద్ధ సమయంలో మరి మన శరీరము కూడా ఆ పరిశుద్ధకరమైనటువంటి దేవునికి ఆలయముగా మనం మలుస్తూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనం మంచి జీవితాన్ని కనుక జీవిస్తే, దేవుడు చూపించినటువంటి మార్గంలో కనుక మనం జీవిస్తే, దేవుడు ఇచ్చినటువంటి ఈ దైవ వాక్కును ఆధారముగా చేసుకుని కనుక జీవిస్తే, మనము కూడా అంత్య దినమున క్రీస్తు ప్రభు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవిత బహుమానాన్ని మనమందరము కూడా పొందుతాము. ఒకవేళ ఆ విధంగా కనుక జీవించకపోతే యెరూషలేము దేవాలయము దేవుని స్థావరమైనప్పటికీ కూడా మరి అది ఏ విధముగా పతనమైనదో మన జీవితాలు కూడా అదే విధంగా పతనపు అంచులకు చేరుతాయని చెప్పేసి క్రీస్తు ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. కావున మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మరి దేవుని వైపు అడుగులు వేస్తున్నామా, సాతాను వైపు అడుగులు వేస్తున్నామా అని ఆలోచన చేద్దాం. దేవుని వైపు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి శక్తిని, ఆత్మవరాలను దయచేయమని ఆ త్రియేక సర్వేశ్వరుని ఈ నిండు దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ మనం చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపాన్ని వేడుకుంటూ ఈ దివ్యబలి పూజలో ముందుకు కొనసాగుదాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తమును ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బాబిలోనియా మహానగరము పతనమయ్యను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనములు, 21 నుండి 23 వచనముల వరకు, 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనముల వరకు మరియు 9వ వచనము. యోహాను అను నేను పరలోకము నుండి మరి ఒక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని శక్తి చాలా గొప్పది. ఆయన భువినంతటిని తన వైభవముచే ప్రకాశింపచేసెను. ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను, ఆమె నశించెను, బబిలోనియా మహానగరము పతనమయ్యెను. ఆమె ఇప్పుడు దెయ్యములకు, కలుషాత్ములకు నిలయమైనది. అసహ్యకరములను, జగుప్సాకరములనైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును. అంత ఒక బలిష్ఠుడగు దేవదూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతిని ఎత్తి సముద్రములోనికి విసిరివేయుచు, మహానగరమగు బబిలోనియా ఇదే విధముగా తీవ్రముగా విసిరికొట్టబడి మరలా కనబడకుండా పోవును. వాయుద్యకారులు, గాయకుల వేణువును, బాకాను, ఊదువారల ధ్వనులు నీ నుండి ఇక ఎన్నడూను వినరావు. ఏ వృత్తికి చెందిన పనివాడును నీ ఎందిక ఎన్నటికీ కానరాడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీ నుండి వినబోము. దీపకాంతి ఇక నీ యందు ఎన్నడూను చూడబోము. వధూవరుల కంఠధ్వనములు ఇక ఏనాడును నీ నుండి వినబడబోవు. నీ వర్తకులు ప్రపంచమునకెల్లా శక్తిమంతులు, కానీ నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలనే నీవు మోసగించితివి అని పలుకును. అనంతరము దివియందు ఒక గొప్ప ప్రజా సమూహము కలకల ధ్వని వంటిది ఏదో నాకు వినబడెను. హల్లెలూయా! రక్షణ, మహిమ, శక్తి మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపపేతములు. ఏలైనా తన జారత్వముతో భువిని కలుషితమొనర్చుచున్న ఆ మహావైశ్యను ఆయన శిక్షించెను గదా. ఆమె చిందించిన తన సేవకుల రక్తమునకు దేవుడు ఆమెను దండించెను అని వారు పలుకుచుండిరి. మరలా వారు ఇట్లు బిగ్గరగా పలికిరి, హల్లెలూయా! ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక. అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయుము అని నాతో చెప్పెను. అవి దేవుని సత్యమగు పలుకులు అనియు ఆ దేవదూత నాతో వచించెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ
గొర్రెపిల్ల పెండ్లి విందునకు గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ఆహ్వానింపబడిన వారు ధన్యులు. విశ్వదాత్రి ప్రభువునకు జేకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. అందరూ గొర్రెపిల్ల పెండ్లి విందునకు గొర్రెపిల్ల పెళ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ గొర్రెపిల్ల పెండ్లి విందునకు గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ఆహ్వానింపబడిన వారు ధన్యులు. కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు, స్తుతిగీతములతో దేవాలయ ఆవరమున అడుగిడుడు, ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన నామమును కీర్తింపుడు. అందరూ గొర్రెపిల్ల పెండ్లి విందునకు గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును. అందరూ గొర్రెపిల్ల పెండ్లి విందునకు గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ఆహ్వానింపబడిన వారు ధన్యులు. మనసారా పాడిదెము దేవుని గీతము, హృదయమారా కొలిచెదెము క్రీస్తుని వాక్యము. మనసారా పాడిదెము దేవుని గీతము, హృదయమారా కొలిచెదెము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 28 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును, వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నీయు జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు బాలెంతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు, జనులు ఖడ్గమునకు బలియగుదురు, బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును.
భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీయు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు యెరూషలేము దేవాలయం యొక్క పతనము గురించి వివరిస్తూ ఉన్నాయి. మరి శ్రీసభ ప్రారంభంలో జోసెఫస్ అనేటువంటి ఒక యూదుడు యెరూషలేము పతనము అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించాడు. మరి ఆ పుస్తకంలో యెరూషలేము నగరము ఏ విధముగా పతనం అయిపోవచ్చున్నది, పతనం కాబోచున్నది, మరి పూర్వ నిబంధనలో యెరూషలేము నగరాన్ని గురించినటువంటి ప్రవచనాలు ఏ విధంగా నెరవేరబోచున్నవి, అదేవిధంగా క్రీస్తు ప్రభు యెరూషలేము నగరాన్ని పతనమైపోతున్నదని పలకడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి అనేకమైనటువంటి విషయాల మీద ఆ జోసెఫస్ అనేటువంటి వ్యక్తి మరి ఆ యెరూషలేము పతనం అనేటువంటి దేవాలయంలో గ్రంథస్థం చేశారు. మరి దానిని చదువుతూ ఉన్నప్పుడు మరి యెరూషలేము దేవాలయం అనేటువంటిది సాక్షాత్తు ఆ దేవాతి దేవుడు నివసించేటువంటి ఒక గొప్ప ప్రాంతము. అది దేవుని యొక్క నివాస స్థానం. మరి అటువంటి దేవాలయము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా అనర్థాలు జరగని విధంగా, ప్రపంచంలో జరిగినటువంటి అనర్థాల కంటే గొప్ప ఉపద్రవాలు, గొప్ప అనర్థాలు మరి ఆ యెరూషలేము నగరంలో జరగబోచున్నవి అని క్రీస్తు ప్రభు పలికినప్పుడు దానికి గల కారణం ఏమిటంటే, అందు నివసించేటువంటి ప్రజలు, వారు ఆచరించేటువంటి పరిస్థితులు, వారు ఆచరిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వారిని రక్షించినటువంటి రక్షకుడికి వ్యతిరేకతను సూచిస్తూ ఉన్నాయి. అందువలననే దేవుడు ఆ యెరూషలేము ప్రాంతాన్ని పతనమైపోబోతున్నది అని పలికాడు. అదే విధముగా నేటి మొదటి పట్టణాన్ని మనమందరము కూడా ఒకసారి పరిశీలించినట్లయితే, దేవదూత ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి బాబిలోను నగరాన్ని చూపిస్తూ ఈ మహానగరము నశించిపోబోచున్నది, ఈ మహానగరము నశించినది అని ఆ నగరం వైపు చూపిస్తూ ఆ నగరం నశించిందని చెప్పేసి దేవదూత పలుకుతూ ఉన్నది. అదేవిధంగా బాబేలు నగరం వైపు చూపిస్తూ ఇక్కడ కూడా ఇది కూడా నశించబోచున్నది, ఇక్కడ అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, కలుషాత్మలతో కూడినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు, ఇది కూడా నశించిపోబోచున్నది, ఇది కూడా నశించినది అని అక్కడ ఉన్నటువంటి దేవదూత ఆ నగరాల వైపు చూపిస్తూ అక్కడ పలుకుతూ ఉన్నది. మరి దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం, వారు జీవిస్తున్నటువంటి స్థితిగతులు, వారు ఆచరిస్తున్నటువంటి నియమాలు, వారు దేవుణ్ణి పూజించేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దైవ ప్రేమను కనుగొంటారో, ఎవరైతే దైవ ప్రేమను కనుగొని దానికి అనుగుణంగా జీవిస్తూ దేవునిలో మమేకమవుతారో అటువంటి వ్యక్తులు ఆకాశంలోని ధృవతారల వలె, ఆకాశంలోని నక్షత్రాల వలె చివరి వరకు కూడా వెలుగొందుతారని చెప్పేసి క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఆ దేవుని యొక్క ప్రేమను కనుగొనకుండా మానవ వ్యామోహంలో పడి మానవీయ కోలంలో ఆలోచిస్తూ మరి ప్రాపంచిక సుఖాలలో మునిగిపోయి మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే కనుక దేవుని యొక్క ఉగ్రకోపానికి మనమందరము కూడా గురి అవుతామని చెప్పేసి క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ బాబిలోను నగరం కానివచ్చు, ఆ బాబేలు నగరం కానివచ్చు, మరి ఆ యెరూషలేము నగరం కానివచ్చు, ఇవన్నీ కూడా పతనమైపోవడానికి గల కారణము, నిర్వీర్యమైపోవడానికి గల కారణము వారి యొక్క జీవన శైలి,
వారు దేవుని వ్యతిరేకించినటువంటి విధానము. మరి ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పట్టణాల ద్వారా మనందరికీ కూడా ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం ఏమిటంటే, దేవుని ఆలయాలుగా మారాల్సినటువంటి మనము దేవుని యొక్క నివాస స్థలాలుగా మలుచుకోవాల్సినటువంటి మన శరీరాలు దేవుని వైపు మనం అడుగులు వేస్తున్నామా, లేక ప్రాపంచిక సుఖాలలో పడి మరి ప్రాపంచిక వ్యామోహంలో పడి మన శరీరాలను దుర్గంధముగా దుర్మార్గులుగా అదేవిధంగా మన శరీరాలను పాపం వైపు నడిపిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు అంటూ ఉన్నాను, మన శరీరాలు దేవుని యొక్క ఆలయాలు. మరి దేవుని ఆలయమైనటువంటి మన శరీరము, దేవుని ఆలయమైనటువంటి ఈ దేవుడు సృష్టించినటువంటి ఈ శరీరాన్ని తిరిగి దేవునికి ఇష్టమైనటువంటి విధముగా మనం మలుచుకుంటున్నామా, లేక దేవుని వ్యతిరేకతకు గురి అవుతూ ఉన్నామా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ మరి దేవునికి దూరంగా మన అడుగులు వేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఎవరైతే దుర్మార్గముగా జీవిస్తారో, దుష్క్రియల వైపు అడుగులు వేస్తారో వారందరూ కూడా ఆ దేవాలయం, యెరూషలేము దేవాలయం ఏ విధంగా అయితే పతనమైపోయిందో వారి జీవితాలు కూడా అదే విధంగా పతనమైపోతూ ఉంటాయి. మరి ఎవరైతే క్రీస్తు చూపించినటువంటి సన్మార్గాన్ని అనుసరించి ఆ సన్మార్గం వైపు అడుగులు వేస్తారో అటువంటి వారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప పెండ్లి విందులో భాగస్థులు అవుతారని చెప్పేసి నేటి గ్రంథ పఠనాలు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ పెండ్లి విందు, మరి ఏమిటి ఆ గొప్ప బహుమానము అంటే అది మరేదో కాదు, మనం మరణించిన తర్వాత క్రీస్తు రెండవ రాకడ సమయంలో మనము ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దైవ రాజ్యంలోనికి మనం మహిమ ప్రవేశం పొందబోతాము. మరి ఎవరైతే సన్మార్గంలో నడుస్తారో అటువంటి వ్యక్తులు ఈ మహిమ ప్రవేశమైనటువంటి పరలోక రాజ్యంలోనికి ప్రవేశం పొందుతారు. ఎవరైతే దుష్క్రియలు చేస్తూ ఉంటారో ఆ యెరూషలేము నగరం ఏ విధంగా అయితే పతనమైపోయినదో, ఆ దేవుని యొక్క ఉపద్రవానికి, దేవుని యొక్క ఉగ్రతకు ఏ విధంగా అయితే అది గురి అయ్యి నాశనమైపోయిందో మన జీవితాలు కూడా అదే విధంగా నాశనమయ్యి చివరికి సాతాను యొక్క సంఖ్యలలో మనం బంధించగలుగుతాము. కావున మనం ఎంచుకునేటువంటి మార్గము మన యొక్క గమ్యస్థానాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. సన్మార్గంలో నడిచినట్లయితే కనుక మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి పెండ్లి విందులో అనగా స్వర్గ రాజ్యములో మనం భాగస్థులవుతాము. దుర్మార్గాన్ని అనుసరించి దానిని ఆచరణలో పెడితే కనుక ఆ సాతాను చూపించినటువంటి పాపపు క్రియలలో పడిపోయి మరి మనము కూడా మరి చివరికి ఆ నరకంలోనికి ప్రవేశిస్తాం. కావున మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎటువంటి మార్గంని ఎంచుకుంటూ ఉన్నాము, ఎటువంటి మార్గం వైపు మన యొక్క అడుగులు పడుతూ ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి దేవుడు చూపించినటువంటి సన్మార్గంలో నడుస్తూ ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క దివ్య వాక్కును ఆచరిస్తూ అనుచరిస్తూ దానిని పాటించి మన జీవితాలను మేలిమిగా మలుచుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. దానికి కావలసినటువంటి దీవెనలు, దానికి కావలసినటువంటి కృపావరాలు, దానికి కావలసినటువంటి శక్తి, ధైర్యం, సామర్థ్యాలు మొదలైన వాటన్నిటిని కూడా ఆ త్రియేక సర్వేశ్వరుడు మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ మనల్ని మనం సన్మార్గం వైపు నడుచుకోవడానికి ప్రయాసపడదాం. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు నా సమస్తమంతయును, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు.
నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలి ఎందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిష్కళంకముగనుండె నీ పుత్రుని బలి ఎందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిర్దోషముగనుండ మమ్ము పరిగణించుచు మా హృదయములన్నీయు చేకునుమో దేవ తండ్రి. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగియున్నను తనను తాను రిక్తుని చేసుకునెను. శిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతినొసగిను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్యరక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు
నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకమందుంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమందుంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్తగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితమును దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పులకింత నా హృదిని తాకినంత
పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ. నాలో ఆనందపు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిన కనరావా. అద్భుత బాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణం 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 బాలయేసువా, దీనుల మరులను ఆలకించగా వేగమ రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మరులను ఆలకించగా వేగమ రావయ్యా. అద్భుత బాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా.
ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగము రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగము రావయ్యా.